SKT Gold and Diamonds స్వర్ణ వైభవం. పోల్కి గోల్డ్ జ్యువెలరీ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. డైమండ్స్ కేవలం 45,999 రూపాయలు మాత్రమే. మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే అంటే ఒకప్పుడు ఏంటంటే ఎంతో స్ట్రెస్ ఇలా ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు అనే సమస్య మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే స్కూల్ కిడ్స్ చిన్న పిల్లలకు కూడా అంటే నైట్ 12 వరకు ఉండడం అనేది కామన్ అయిపోయింది. ఒకప్పుడే ఎవరో తక్కువ వినేవాళ్ళం. అందరూ 9కి 8:30కి 9కి పిల్లలు పడుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు కూడా 12 వరకు 1 వరకు ఉంటున్నారు. అండ్ ఈ నిద్రలేమి సమస్య అనేది చాలా మందిలో పెరిగిపోయింది. ఈ నిద్రలేమి సమస్యకి న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అసలు నిద్రలేమి రావడానికి రీజన్స్ ఏంటి ఫస్ట్? నిద్రలేనితనం రావడానికి అసలు మెయిన్ కారణం ఏంటంటే లేట్ నైట్ భోజనం. ఎప్పుడో అసలు మామూలుగా అయితే ప్రకృతి వైద్యంలో 6:30 కల్లా కిచెన్ క్లోజ్ చేసేస్తాం. 6:30 లాస్ట్ డిన్నర్ అన్నమాట. 6:30 7 మధ్యలోనే ఎవరైనా కూడా 7 లోపే చిన్న పిల్లలైనా ఎవరైనా సరే 7 లోపే అదే అనమాట. ఎందుకనంటే ఆ పద్ధతి అంతనే అన్నమాట. సూర్యుడు అస్తమించ ముందరనే మనది అయిపోవాలన్నమాట. యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది, అజీర్ణం అవుతుంది అని చెప్పేసి ఆ ముందరే మనం డిన్నర్ని కూడా లైట్ డిన్నర్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అర్ధరాత్రి ఎప్పుడో 12ంటికి కూడా భోజనం చేసేటటువంటి మిడ్ నైట్ క్రేవింగ్స్ అని పేరు మిడ్ నైట్ క్రేవింగ్స్ అని చెప్పి, మిడ్ నైట్ మసాలా దోశ అని, మిడ్ నైట్ లోపల చేసేటటువంటిదని అట్లాంటివన్నీ క్రేవ్ చేసుకుంటూ ఉంటే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? తిండి మీదే జాస ఉంటే పడుకోవడం అనేటటువంటిది ఎక్కడొస్తుంది? మిడ్ నైట్ 12ంటికి ఒకప్పుడు పుట్టినరోజు అని అంటే మేము అసలు ఎప్పుడు కూడా బర్త్డే అని అంటే పొద్దున ఏదో కేక్ కట్ చేసేవాళ్ళు, బర్త్డే పార్టీ చేసేవాళ్ళు. ఎక్కడో ఎవరు రేర్ గా నైట్ 12 ఉండేది. ఇప్పుడు అందరూ 12ంటికి లేచి 12ంటికి ఖచ్చితంగా అప్పుడు కేక్ కట్ చేసి అప్పుడు దానికి తిని ఆ 12ంటికి దాన్ని తిని అప్పుడు ఒక ఇది చేస్తున్నారు. అదొక సాంప్రదాయం అయిపోయింది. అది ఇంకా మరి నీకు ఎక్కడ నిద్ర వస్తుందండి? నువ్వు 12ంటి వరకు నువ్వు మేల్కోవాలి. రోజు శివరాత్రి ఒక్కరోజే మనం ఒకరోజు జాగరణ చేస్తాము, కానీ ఇప్పుడు ప్రతిరోజు శివరాత్రి అయిపోయింది అందరికీ కూడా. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన యొక్క జీవన శైలి మారడం. ఒకప్పుడు టీవీ చూసేవాళ్ళు 9ంటికల్లా టీవీ బంద్ అయిపోయింది. దూరదర్శన్ ఒకటే ఉండేది ఛానల్, లేదా ఇంకేవో ఛానల్స్ మధ్యలో వచ్చి 9:30 10 గంటలకల్లి బంద్ అయిపోయేవి. ఇప్పుడు అలా కాదు కదా, 24/7 నీకు సీరియల్సే వస్తున్నాయి. 24/7 నీకు యూట్యూబ్ అంటే యూట్యూబ్ వస్తుంది. సినిమా చూడాలంటే నువ్వు సినిమా చూడొచ్చు, లేకపోతే ల్యాప్టాప్లు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి సాధకాలు ఉన్నాయి. దాన్నంతా మిస్యూజ్ చేస్తున్నారు అసలు. యాక్చువల్గా చిన్న పిల్లలకి కూడా అది పెట్టి భోజనం చేస్తున్నారు. అది పెట్టే భోజనం వాడు ఏం తింటున్నాడో వాడికి అర్థం కావట్లేదు. అన్నం అరుగుతోందా వాడికి తెలియదు. అట్లీస్ట్ ఫుడ్ అయినా తింటున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో పేరెంట్స్ కి అలవాటు అయిపోతుంది. హోంవర్క్ చేయడానికి మనం సెల్ ఫోన్ ఇవ్వాలి. హోంవర్క్ అయిపోయిన తర్వాత పడుకోవడానికి కూడా కాసేపు చూస్తే గానీ వాడికి ఇప్పుడు నిద్ర రాకుండా ఉంటుంది. అంటే అదొక అడిక్షన్ లాగా తయారైపోయింది. ఆల్కహాలు, స్మోకింగ్, గుట్కా, పాన్ పరాగు, ఇంకొకటి వీటన్నిటికన్నా మెయిన్ అడిక్షన్ ఏమైపోయింది అని అంటే సెల్ ఫోన్ అడిక్షన్ అయిపోయింది. అడిక్షన్స్లో రాయాలి ఏంటంటే సెల్ ఫోన్ అడిక్షన్ అని. ఎన్ని రోజుకి ఎన్ని గంటలు చూస్తారు అనేటటువంటిది అదొక అడిక్షన్ కింద తయారైపోయింది. ఇప్పుడు హిస్టరీ ఆఫ్ ది పేషెంట్ హిస్టరీ తీసుకున్నారు, ఇదొకటి అడిక్షన్ లాగా తయారైపోయింది అసలు యాక్చువల్గా. సో దానికి ఇంకా రెమెడీ మనంతట మనమే సెల్ఫ్గా మనం దానిని ఆపుకోవడం అనేటటువంటిది జరగాలన్నమాట. సో నిద్రలేమి కనుక కారణం ఏంటంటే లేట్ నైట్ భోజనం చేయడం ఒకటి, దాని తర్వాత సెల్ఫ్గా ఇలాంటి వచ్చేటటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఉపయోగించడం ఒకటి మెయిన్ కారణము. ఇంకొకటి సరిగ్గా మంచినీళ్ళు తాగకపోవడం, దానివల్ల కూడా మెటబాలిక్ యాక్టివిటీ అనేటటువంటిది దెబ్బతింటుంది అనమాట. సో అది కూడా మంచిగా కరెక్ట్గా ఎన్ని నీళ్ళు అయితే రోజుకి 3 లీటర్ల నీళ్ళు తాగాలి పెద్దవాళ్ళు. సో అది తప్పకుండా తీసుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారు, రాత్రిపూట నేను తాగితే మాటికి ఒకసారి టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది, దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్తూ ఉంటారు. నిద్రలేనితనం వల్ల మలబద్ధకం కూడా వస్తుంది. అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. పొద్దున్న లేవగానే తలకాయ నొప్పి వస్తుంటుంది, మెడ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అన్నం అరగకపోవడం అనేది జరుగుతుంది, అజీర్ణ సమస్య వస్తుంది. అజీర్ణం అయిందంటే మళ్ళీ మలబద్ధకం వస్తుంది, దానివల్ల స్కిన్ సమస్యలు వస్తాయి. దానివల్ల రకరకాలైనటువంటి స్ట్రెస్కి ఒకదానికి ఒక మెలికేసినట్టుగా జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసమని సాధారణంగా మనం పడుకునేటటువంటి దాని లోపల
భోజనం అనేటటువంటి ఎంత త్వరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందో అంత త్వరగా తీసుకొని నార్మల్గా లైట్గా అంటే తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలని కనుక మనం తీసుకుంటే మనకి నిద్ర లేని సమస్య నుంచి చాలా వరకు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఉపయోగించేటటువంటిది అంటే ఆ స్క్రీన్ని తక్కువ టైం మనం చూసుకుంటే అదొకటి అవుతుంది. ఇంకా బాగా ముదిరిపోయింది అనేసి అనుకుంటే యోగా క్లాస్ ఒకటి ఉంటుంది. యోగా దాని లోపల డీప్ రిలాక్సేషన్ టెక్నిక్, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉంటాయన్నమాట. దాంతో కూడా మనకి ఈ మెడిటేషన్ టెక్నిక్ ఉంటుంది. అది ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయటం వల్ల కూడా చాలా వరకు ఇన్సోమ్నియా తగ్గుతుంది. ఇది కాకుండా నేచురోపతిలో ఏముంటుందంటే స్పైనల్ జెట్ అని, స్పైనల్ బాత్ అని ఒకటి ఉంటుందన్నమాట. అదొక రకమైన టబ్ ఉంటుంది. ఆ టబ్ లోపల పడుకోబెట్టి మనము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. స్పైనల్ జెట్ అనేది కూడా ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది కాక ఇమర్షన్ బాత్ అని ఒకటి ఉంటుంది. ఫుల్ ఇమర్షన్ బాత్ అని, జాకుజీ అని ఇలాంటివన్నీ ఉంటాయి. అవి కూడా స్ట్రెస్ని రిలీజ్ చేసి ఆకుపంచర్ పాయింట్స్ని బాగా స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. సో అలాంటి రెమెడీస్ కూడా నేచురోపతిలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకటి మనం తెలుసుకోవాలి ఏంటి అని అంటే వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర అనేటటువంటిది కొంచెం తక్కువ అవుతుంది. అది అందరూ నేను ఒకప్పుడు బాగా నిద్రపోయానండి. చాలామంది పేషెంట్స్ చెప్తారు 70 ఏళ్ళ వాళ్ళు 70 నుంచి దాటిన 60-65 నాకు నిద్ర రావటం లేదని అంటే అది వయసుతోటి జరిగేటటువంటి ప్రక్రియ అన్నమాట. దాని న్యాచురల్గా జరుగుతుంటుంది. ఆకలి అవ్వట్లేదు, ముద్ద తిన్నంతగా ఇప్పుడు నేను తినలేకపోతున్నాను, ఇప్పుడు నేను పడుకోలేకపోతున్నాను అనేసి అని అనుకుంటారు. కానీ అది వయసుతో జరిగేటటువంటి మార్పులు, సహజమైనటువంటి మార్పులు అవి. ఎందుకంటే దానికి ఏదో అయిపోయిందని చెప్పి బాధపడకూడదు. అది ఆ వయసులో అది సహజంగా జరుగుతుంది. కొంతమందికి 10 గంటలు నిద్రపోయే వాళ్ళు 4 గంటలనే నిద్రపోతారు. అప్పుడు నేను 10 గంటలు నిద్రపోయాను, ఇప్పుడు 4 గంటలే నిద్రపోతున్నాను అని ఎప్పుడు అనుకోకూడదు. వయసును బట్టి నిద్ర అనేది కూడా తగ్గుతూ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకో కారణం ఏంటి అని అంటే అమ్మ టీ కాఫీలు ఎక్కువగా తాగడము, ఇంకొకటి స్మోకింగ్. చాలా మంది కంటిన్యూస్ చైన్ స్మోకర్స్ అంటాం కదా, స్మోకింగ్ ఎక్కువ చేయడము, ఇలాగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ ఇన్సోమ్నియా అంటే నిద్రలేనితనం అనేటటువంటిది ఎక్కువ వస్తుంది. చాలా మంది లేట్ నైట్గా డే అండ్ నైట్ వాళ్ళు నైట్ అవుట్లు చేస్తూ ఉంటారు కదా, ఆ నైట్ అవుట్లు చేయడం వల్ల కూడా వాళ్ళకి నిద్రలేనితనం అనేటటువంటిది అలవాటు అయిపోతుంది అనమాట. సో పడుకున్నా కూడా వాళ్ళకి నిద్ర రాదు. నిద్ర రాకపోవడం అనేది ఒక పెద్ద సమస్య అవుతుంది. అన్ని బాగానే ఉంటాగా నిద్ర రాదు వాళ్ళకి. నిద్రలేమి సమస్యతో బాధపడే కారణాల్లో ఇదొక కారణం. టీ కాఫీస్ అండ్ స్ట్రెస్, లేట్ నైట్ గా స్మోకింగ్ ఒకటి చాలా వరకు అది అవుతూ ఉంటుంది కంటిన్యూస్ గా చేయడం వల్ల కూడా. ఇంకొకటి అంటే ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కూడా నిద్ర రాకుండా అవుతుంది అనమాట. కంటిన్యూస్ గా ఆయిల్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి కూడా అది డైజెషన్ అవ్వదు కదా కరెక్ట్ గా, దాంతో కూడా అవుతూ ఉంటుంది. కానీ ఇందులో ఒక డౌట్ మ్యామ్, ఎందుకంటే చాలా మంది ఎర్లీగా తినేసేయాలి సో నిద్ర పడుతుంది అని అంటూ ఉంటారు. కానీ కొంతమందికి పడుకునే ముందు వాళ్ళు కడుపు నిండా తింటేనే కంటి నిండా నిద్ర పడుతుంది అనేది కూడా అంటూ ఉంటారు. సో తింటే నిద్రపోతాము, వాళ్ళ యొక్క అలవాటు, బాడీ శరీరాలు అలా అలవాటు చేసుకున్నారు. అసలు యాక్చువల్ కొంతమంది తినకపోతే నిద్ర రాదు, నిద్ర రాదు, నైట్ తింటే నిద్ర రాదు కొంతమందికి. సో అసలు యాక్చువల్గా ఏంటి అనేసి అంటే ఆహారం కనీసం సగమైన జీర్ణం కావాలి, అప్పుడే ఆ జీర్ణ సమస్య రాదు. ఆహారాన్ని జీర్ణం చేసుకోవాలంటే ఒక రకమైనటువంటి యాక్టివిటీ ఉండాలి కదా. పొద్దునంటే మనం తింటాము, తినిన తర్వాత మనం యాక్టివ్గా పనిచేస్తుంటాం. అదే రాత్రి ఆ పని చెయ్యం కదా, కొంచెం అక్కడ ప్లేట్ అక్కడ పడేస్తాము, మనం మంచం మీదకో లేకపోతే టీవీ చూసుకుంటున్నో దేనికో వెళ్ళిపోతాం. యాక్టివిటీ అనేటటువంటిది ఉండదు కదా. అప్పుడు నువ్వు హెవీగా భోజనం చేశారనుకోండి, డిన్నర్కి వెళ్ళాము, పార్టీకి వెళ్ళాము, హెవీగా భోజనం చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఆ రోజంతా కంటిన్యూస్గా దాహం వేస్తూ ఉండడం కానీ, లేకపోతే అనీజినెస్ కానీ, పొట్టంతా ఉబ్బరమైనటువంటి విధంగా ఉండడం కానీ, నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా అరగకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మళ్ళీ అరగకుండా ఉంటుంది, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్. పాపం పొట్ట అది ఏంటి, మన దాన్ని అర్థం చేసుకోవాలి. కొంచెమైనా కూడా టైం ఇవ్వాలి, కొంచెమైనా దాన్ని టైం ఇవ్వాలి. ప్లస్ దాని పని అది కరెక్ట్ గా చేసుకునేటటువంటి అవకాశం మనం ఒకటి ఇవ్వాలి కదా. అవి ఏమీ మనం ఇవ్వటం లేదు దానికి. సో ఆటోమేటికల్గా ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద ల్యాండింగ్ ఇన్ ది సమ్ అదర్ డిసీజ్ అనమాట. ప్లాస్టిక్ అనేది అందరూ ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ అనేది బాగా పెరిగిపోయింది. అవి మన్ని రిఫైన్డ్ ఆయిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ లోపలే మన్ని స్లో పాయిజన్ లా చంపేస్తూ ఉన్నాయి. అంటే వీటికి బదులు మనం బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి, మనం అంటే దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం వాడుకోవచ్చు అనేది తెలియజేయండి. ఇప్పుడు ప్లాస్టిక్ ప్రపంచం అయిపోయింది కదా,
చైనా బజార్ అంటే ప్లాస్టికే. ఇప్పుడు అదే ఉంది మనకు ఎక్కడైనా చూసినా కూడా. ప్లాస్టిక్‌లోనే మనం మునుగుతున్నాం, తేలుతున్నాం. దాంట్లోనే అవుతున్నాయి. మనం పొద్దున్న వాడేటటువంటి లేస్తే మనం ఏదో ఒకటి అది ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ పొద్దున్న లేసేదేమిటమ్మా మనం లేవగానే పేస్ట్ పెట్టుకునేటటువంటి బ్రష్ కూడా ప్లాస్టికే కదా. ఒకప్పుడు వేప పుల్ల వాడేది, ఇంకొకటి వాడేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఓన్లీ ప్లాస్టిక్. ఫస్ట్ లేవడం మన రోజు మొదలయ్యేదే ప్లాస్టిక్ తోటి మొదలవుతుంది. అవునా? స్నానం చేసే బకెట్ ప్లాస్టికే, మగ్గు ప్లాస్టికే, అన్ని ప్లాస్టికే అవుతుంది. ఏది ఎక్కడ లేకుండా మనం చూడలేము, ఊహించుకోలేము అన్నంత ఉంది. అంత ప్రస్తుతం పెరిగిపోయింది అనమాట అది. కోర్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి దాని కొద్దిగా కొంతవరకు కొన్ని అంటే ఆహార పదార్థాలు ఏవైతే మనం నిల్వ ఉంచుకుంటామో, ఆహార పదార్థాలు ఏవైతే మనం తినేటటువంటివి ఇది ఉంటామో అవి కాకుండా మిగతావంటే ఇక మరి ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి. ఇప్పుడు కూర్చునే కుర్చీలు కూడా ప్లాస్టికే ఉంటున్నాయి కదా. సో అట్లాగా జరుగుతోంది. అది ప్లాస్టిక్ రోడ్లు కూడా వచ్చాయి. అంటే కొంతలో కొంత మనం అవాయిడ్ చేయొచ్చు అనుకుంటే కొన్ని మనం తప్పదు చేసుకోవచ్చు, తప్పకుండా కొన్ని చేసుకోవచ్చు. అయితే మన లైఫ్ స్టైల్లో మనం రోజు మనం తప్పకుండా చేసుకోవచ్చు. వాటికి అన్ని ప్రతిదీ అంటే దీని బదులు ఇది వాడొచ్చు అనేది వాడొచ్చండి, తప్పకుండా వాడొచ్చు. సో రిఫైన్డ్ ఆయిల్స్ ఇది కూడా అంటే ఆయిల్ ఏది వాడాలి అనేది ఎవరికి అవగాహన ఉండట్లేదు. ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో అయితే అందరూ బయట ఫుడ్డే తింటూ ఉంటారు ఎక్కువ. వాళ్ళు ఏ ఆయిల్స్ యూజ్ చేస్తారు, మళ్ళీ రీయూజ్ చేస్తారు ఆయిల్ని. సో దీనివల్ల మనకి ఎంత డేంజరస్, ఎంత స్లో పాయిజన్లా అవి మన హెల్త్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అనేది, అంటే దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏమేమి చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయిల్ ఒకప్పుడు జార్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనం పింగాణి పాత్రలు అంటాం కదా. పూర్వకాలంలో దానిలో పెట్టుకునేవాళ్ళు. జాడీలలో ఆయిల్ ఉండేది. స్టీల్ డబ్బాలో ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దాంట్లోనే ఆయిల్ పెట్టుకోవాలి. ప్లాస్టిక్ పొడుగ్గా ఉన్న టప్పర్ వేర్ అని ఒకటి వచ్చింది మొన్నటి వరకు. దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టీల్ డబ్బాలో పెట్టుకోవచ్చు, స్టీల్ చెంచా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మెజరింగ్ స్పూన్లు కూడా ప్లాస్టిక్ స్పూన్స్ అయిపోయాయి. స్టీల్ స్పూన్స్ ఎక్కడా దొరకట్లేదు మనకి. చాలా రేర్గా దొరుకుతున్నాయి స్టీల్ స్పూన్స్ అనేటటువంటివి. సో మెజరింగ్ స్పూన్స్ కూడా మనము స్టీల్వి వాడుకోవచ్చు. పింగాణి పాత్రల్లో పింగాణి ఉంటాయి కదా, జాడీలు అంటాం కదా, దాంట్లో మనం నూనె పెట్టుకోవచ్చు. దానిలో ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. దానిలో పెట్టుకుని దానిలో వాడుకుని మనం అండ్ ఆయిల్ కూడా ఏది వాడితే మనకి మంచిది, మనం హెల్దీగా ఉంటాం అనేది కూడా నేను అడిగాను. ఇప్పుడు హెల్దీగా ఉండేటటువంటిది ఇప్పుడైతే మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని చాలా వస్తున్నాయి. ఖరీదు ఉంటున్నాయి కానీ అవి చాలా వరకు మంచిదే అన్నమాట. ఎక్కువగా నట్ ఆయిల్స్ అంటే పప్పు నూనె, పప్పు ఆయిల్ అంటారు కదా, అదే స్మోకింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా లేనటువంటి, అంటే ఎక్కువ పొగ రాకుండా, పొగ ఇది చేస్తాం కదా, అలాంటివి లేకుండా ఉన్నటువంటి ఆయిల్స్ని మనము తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నట్ ఆయిల్స్ అంటాం కదా, గ్రౌండ్ నట్ ఆయిల్, నువ్వుల నూనె అయితే చాలా వరకు శ్రేష్టమైనటువంటి ఆయిల్. చెప్పాలి అని అంటే వంటలో వాడుకోవచ్చు, వంటికి వాడుకోవచ్చు, అన్నిటికీ కూడా శ్రేష్టమైనది ఏంటంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు అనమాట. అది కూడా కాలేదు అని అనుకుంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఉపయోగించుకోవచ్చు. అంతేగాని మన భారతదేశంలో దొరికేటటువంటి ఆయిల్స్ని మనం వాడుకోవడం మంచిది. ఆలివ్ ఆయిల్ ఎక్కడి నుంచో వస్తుంది, ఆలివ్ ఆయిల్ మనం తీసుకొని దాని నుంచి మనం వంట చేసుకోవాలి అనేటటువంటిది అయితే ఏమీ లేదు. ఈ రెండు ఆయిల్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా మన దేశంలోనే లభిస్తుంది. కొబ్బరి నూనె కూడా మనం వంటల్లోకి వాడుకోవచ్చు. అది కూడా కాకపోతే ఇంకా ఆయిల్స్ కూడా లేదు అనేసి అని అనుకుంటే నెయ్యి, మంచి నెయ్యితో కూడా వంట చేసుకోవచ్చు. పూర్వకాలం అంతా నెయ్యితో కూడా వంట చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా నేతితోటి వంటలు చేస్తారు కదా. సో నెయ్యితో కూడా మనం వంట చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఆ టేస్ట్కి అలవాటు పడలేదు కాబట్టి మనకి కొంచెం అది ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఆ టేస్ట్ తెలియదు. ఇప్పుడు మాకు కూడా ఆ జనరేషన్లో మాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే అది అలవాటు చేసుకుంటే కూడా మంచిదే. నెయ్యితో కూడా మంచిగానే ఉంటుంది. అదే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అలా ఇలా అనుకుంటాం కానీ దాని తగ్గట్టుగా మనం ఎక్సర్సైజ్ చేసి దాని తగ్గట్టుగా మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ నువ్వుల నూనె ఈ కోకోనట్ ఆయిల్ మనం వాడచ్చు. మన దేశంలో దొరుకుతాయి, మన దేశంలోనే ఉంటాయి. అవి మన 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 యొక్క భారతదేశం యొక్క ప్రొడక్ట్స్. అండ్ ప్లాస్టిక్ విషయానికి వస్తే మనం దానికి బదులు ఏమేమి వాడొచ్చు అనేది, అంటే ప్రతిరోజు మనం కొన్ని అవాయిడ్ చేయాల్సిన వాటిల్లో ముఖ్యంగా ఏమేమి అవాయిడ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. మనము ఇప్పుడు మనం చెప్పాం కదా, కంటైనర్స్ అనేటటువంటిది ఉప్పు ఉంది, ఉప్పు జాడీలో పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఉప్పు జాడీలో పెట్టుకోవచ్చు కదా. అలాగే నూనె కూడా జాడీలో పెట్టుకోవచ్చు కదా. ఉప్పుని స్టీల్ దాంట్లో పెట్టకూడదు, ఎందుకంటే స్టీల్ తినేస్తుంది. అది స్టీల్ పెట్టుకోవడానికి కాదు. అప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే
మనం పట్టుకునేటటువంటి పప్పులు, ఉప్పులు ఇలాంటివన్నీ కూడా స్టీల్ డబ్బాలలో సో మనం పెట్టుకోవచ్చు. వంటగదిలో మనం వాడేవి చాలా వరకు మనం ప్లాస్టిక్ లో కాకుండా స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ స్టీల్ వాటిలో, పెట్టుకోవచ్చు. గాజు వాటిలో గాజుల్లో వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. హ్యాండిల్ కాకపోతే ఏంటంటే చేయగలగాలి. జాగ్రత్తగా వాటిని మనం జాగ్రత్తగా. పెట్టేటప్పుడు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే సిరామిక్ పింగాణి మనం ప్లేట్స్, పింగాణి కూడా ప్లేట్స్ కూడా భోజనం భోజనం ప్లేట్స్ కూడా పింగాణి కూడా పింగాణి యూజ్ చేయొచ్చు, పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు కూడా కంటైనర్స్ కూడా కింద గాజు దొరికి పైన దొరుకుతున్నాయి, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పచ్చళ్ళు కూడా మనం ప్లాస్టిక్ లో దానిలో కాకుండా పింగాణి పాత్రల్లో పెట్టుకొని చేసుకుంటే కూడా అది బాగుంటుంది. సో మనం మొత్తం అవాయిడ్ చేయలేకపోయినా ఎంతలో కొంత మనం అట్లీస్ట్ మన భోజనంలో కొంతవరకు మనం లోపలికి తినే ఆహారంలో వరకునైనా కూడా మనం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తే తినే ప్లేట్స్, వాటర్ బెటర్ ఉంటుంది. ఇలాంటివైనా సరే మనం ఇవి ఒక avoid చేయడం. బాగుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా డిన్నర్కి వెళ్తున్నాము, డిన్నర్కి వెళ్తే డిస్పోజబుల్ ప్లేట్స్ అని అంటారు. డిస్పోజబుల్ ప్లేట్స్ ఏముంటాయి, పైన అంతా ప్లాస్టిక్ లేయరే, అది Plastic ఉంటుంది. పైన కింద అట్ట Yes. పైన ప్లాస్టిక్ లేయర్, అది ఎంత హార్మ్ఫుల్. వేడి వేడి అన్నం దానిలో పెట్టి మనం చక్కగా ఒకప్పుడు కూడా మంచిగా అరిటాకులో అరిటాకులు ఇసుకలో ఇలా ఉండేవి. పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందరికి ఈజీ వే ఆఫ్ Yeah. టేకింగ్ అనేటటువంటిది పెడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు, సజెస్టబుల్ కాదు. Okay. డిస్పోజబుల్ ప్లేట్స్ అనేటటువంటి దాంట్లో ఆ డిస్పోజబుల్ దాని లోపలనే ఆ పైన ప్లాస్టిక్ ఉంటుంది. అది వైట్ పేపర్ లాగా ఉంటుంది కదా, అది ప్లాస్టిక్. దాని వేడి అన్నం తోటి మనం వేడిగా అన్నం ఏది కానీ ఏదైనా వేసుకొని తిన్నారనుకోండి, ఆ ప్లాస్టిక్ మనకి తెలియకుండానే మన శరీరంలోనికి వెళ్ళిపోతుంది కదా, లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇటు కొంచెం 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 అది హార్మ్ఫుల్ టు ది బాడీ కదా. రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు మనకు. అది ఇప్పుడు స్కూల్ పిల్లలకి మనం ప్లాస్టిక్లో డబ్బాలలో ప్లాస్టిక్లలో లంచ్ బాక్స్ అని అదని మనం ఇస్తున్నాం కదా, దాని బదులుగా స్టీల్ డబ్బా పెట్టచ్చు కదా. స్టీల్ అంటే గాజు అలాంటివి అయితే చిన్న పిల్లలు పాడేసి హ్యాండిల్ చేయలేరు, కాబట్టి స్టీల్ డబ్బాలు వస్తున్నాయి కదా, స్టీల్ డబ్బాలు పెట్టుకొని అవి కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మార్చేసి మంచి స్టీల్ డబ్బాలో స్టీల్ చెంచాతోటి భోజనం కనుక మనం ఇస్తే, అట్లా కూడా మనం ప్లాస్టిక్ని పిల్లలకి ఆ ఏజ్ నుంచే మనం దాన్ని స్టాప్ చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి మంచినీళ్ళకు కూడా ప్లాస్టిక్ బాటిల్సే తీసుకున్నారు, దాని బదులు స్టీల్ బాటిల్స్ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇవాళ రేపు అన్ని గాజు బాటిల్స్ వస్తున్నాయి, కానీ గాజు బాటిల్స్ హ్యాండిలింగ్ చాలా కష్టం అయిపోతుంది, కాబట్టి స్టీల్ బాటిల్ తీసుకోవచ్చు. ఇంకా ఇవాళ రేపు ఏంటి అని అంటే మట్టి సీసాలు వస్తున్నాయి, మంచినీళ్ళకి మట్టి సీసాలు వస్తున్నాయి. ఎండాకాలంలో మనం చూస్తున్నాం బయట కుండలు అమ్మే వాళ్ళ చోట దగ్గర చూస్తుంటే మట్టి సీసాలు వస్తున్నాయి, దానిలో కూడా మనం మంచినీళ్ళు తీసుకొని వాడుకోవచ్చు కదా. అట్లా కూడా మనం అంటే ఆల్టర్నేట్గా మనం చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట, అట్లా చేసుకోవచ్చు. దాని కాకుండా మనం ఇలా అవాయిడ్ చేసుకోవచ్చు, 50% అయినా అవాయిడ్ చేయొచ్చు, అట్లీస్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్.